2018 అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు సెప్టెంబర్లోపు రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. రైతు రుణమాఫీ దశల వారీగా చేస్తామని కేసీఆర్ ముందే చెప్పారన్నారు. రైతు బీమా ద్వారా రైతులకు 1700 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు వెల్లడించారాయన. కోవిడ్ సమయంలో రాష్ట్రం ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం లేకున్నా రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిందని పల్లా స్పష్టం చేశారు. కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి రైతు వేదికలో ప్రతి పట్టణంలో రైతులు అనుకునే వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. వారి దీవెనలు ఇస్తున్నారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు, కృతజ్ఞత తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో రుణమాఫీ అని చాలా ప్రభుత్వాలు రాకముందు చెప్తారు కానీ తర్వాత చేయరు. 2014లో మొదటి కేసీఆర్ గారి ప్రభుత్వం 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పేసి దరిదాపుగా 40 లక్షల మంది రైతులకు సంబంధించిన 16,500 కోట్ల రూపాయలని రుణమాఫీ చేయడం జరిగింది. 2018లో ఎలక్షన్ లో మేనిఫెస్టోలో భాగంగానే చెప్పారు, ఈసారి కూడా 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తాం, దఫాదఫాలుగా చేస్తాం, ఒకటేసారి చేయడం కుదరదని చెప్పి కూడా అన్నాడు. ముఖ్యమంత్రి గారి ఎన్నికల సందర్భంగానే కూడా ఒక చెప్పడం జరిగింది. గత 4.5 సంవత్సరాలుగా రైతాంగానికి కావాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా నిరాఘాటంగా ఈ ప్రభుత్వం అనేది చేస్తా ఉన్నది. ఏదైతే ప్రకటించిన రైతు బంధును 11 విడతల్లో ప్రతి రైతు వేదికలో ప్రతి